ఓ అన్న ఓ చెల్లె నడుమిట్ల నాయన ఇక ఇటు దిక్కు ఊరు ఇటు దిక్కు పెద్దిరకము బాబో ఈ ఒక్క లైన్ చుట్టూ ఎన్ని కథలు అల్లుకున్నారో తెలుగు సినిమాలల్లా ఎటు నుంచి మొదలుపెట్టి ఎటు స్టోరీ చెప్పినా సూపర్ హిట్ అవుడే రాతగాళ్ళు ఈ ఒక్క పాయింట్నే పట్టి పట్టి అరగదీసి చెప్పినా రక్తి కడుతుంది కానీ మనం ఇప్పుడు చూడబోయే ముచ్చట మాత్రం వాటన్నిటికన్నా సూపర్ హిట్ సినిమా అనుకోరాదు రీ అరే రే పాండ్రి పాండ్రి పేర్లు పడ్డట్టున్నాయి అశేష జనవాహినికి ఆరాధ్య నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. ఆహా ఆహా యువరాజు పట్టాభిషేకానికి ముంగట చిన్న పట్టాభిషేకం చేసినట్టే అనిపించింది అనుకో రాదుండ్రి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల జనహిత ప్రగతి అని పెట్టుకున్న మీటింగ్ వచ్చిన అన్న కేటీఆర్ సార్ వైభోగం చూస్తుంటే ఇక మీటింగ్ జాగా గురించి అయితే చెప్పనే వద్దు పోన్రి. ఓపిలో మరదలో మొక్కలు నాటొస్తవా హరితహారం వచ్చింది హారతులే పెడతామా చెట్లల్లా ఆ గట్టల్లా అరే చెట్లల్లా గట్టల్లా మొక్కలు వేద్దాం మనం తావే పిల్ల దునియ పచ్చగా చేద్దాం పెట్టు పెట్టి పిల్ల ముందుగాల ఆడిబిడ్డ కవితకు వస్తుంటే బతుకమ్మలను ఎత్తుకొని ఎదుర్కొన్నారు. ఇక వచ్చిన లీడర్లు అందరూ మస్తుగానే ఉన్నారు గానీ ఈ అన్న తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చినట్టున్నాడు. और यहाँ बैठे हुए हमारे तेलुगुदेशम सॉरी टीआरएस पार्टी के कायदीन ఇక అట్లా మాట్లాడుతుంటేనే యువరాజు వారు రానే వచ్చిండు. కల్వకుంట్ల తారక రాముడు అశేష జనవాహినికి ఆరాధ్య నాయకుడు. నిన్న శ్రీరామనవమి రోజు శ్రీరాముని చూసాము, ఈ రోజు ఈ రాముల్ని చూసే అదృష్టం మనకు దక్కింది. చూసిండ్రా రామావతారం. ఇది సరే గాని అందరూ స్టేజ్ మీద కూర్చున్నాక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు మీకు దండం పెడతా అడిగిన అన్ని మాకు ఇచ్చిపోవాల్సిన అవసరం ఉంది. అనేక సభలలో మాట్లాడినాం, అరే మీకు దండం పెడతా నన్ను గెలిపిర్రి మా అక్కని గెలిపిర్రి, మీరొచ్చి నన్ను అడిగితే నేను పోయి అక్కని అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతుంది, మనకు నిధులు వస్తాయని చెప్పిన. మరి ట్విట్టర్లో అడుగుతా ఉండే కానీ ఈ రోజు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మేము నిధులు అడుగుతాం సార్. తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది, చెల్లి అడిగితే అన్ని ఇవ్వాల్సిందే కాబట్టి అన్ని కలిపితే 100 అవుతాయి సార్. కేసీఆర్ గారి నాయకత్వం అరే గిన్ని లక్షల కోట్లు తీసుకొని ఏం సప్పుడు చేయరేందన్నా. జై తెలంగాణ. అబ్బరనాయన మొత్తానికి ఓడిపించిండు. ఇక కవితక్క మైక్ అందుకున్నది. జై తెలంగాణ. ఇగో రామన్న వచ్చిండు మన దగ్గరికి. జై తెలంగాణ అన్నప్పుడు మనం చేతెత్తకపోతే ఆంధ్రకు పోయినా ఆర్మూర్కు పోయినా అనుకుంటాడు. మరి అన్న అంటే అమ్మ పదంలోంచి మొదటి అక్షరం, నాన్న పదంలోంచి రెండవ అక్షరం, రెండు కలిపితేనే అన్న అవుతాడు. అమ్మ యొక్క ఆత్మీయత, నాన్న యొక్క బాధ్యత. మరి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఆడబిడ్డలు ఆడపిల్లలు నాకు ఎట్లాంటి తోబుట్టు ఉంటే బాగుంటుందని కోరుకుంటారో ఆ దేవుణ్ణి, అట్లాంటి అన్న ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ అన్న ఇవాళ నా ఒక్కడికే అన్న కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ములందరికీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా పని చేయడానికి బరువును నెత్తిన ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి భగవంతుడు ఇంకా ఆయనకు బలం ఇవ్వాలని, మీరు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. పెద్ద స్థానం ఏంది, ఇప్పటికే పెద్ద మనిషి అయినట్టే. అయినా అక్క నువ్వు అంతగానం అడగాలనా గాని ఇక కేటీఆర్ అన్న మైక్ అందుకున్నాక చూడండి. నిజామాబాద్ వాళ్ళు హుషారం తెలుసు కానీ ఇంత హుషారం తెలియదు. ఒక ఆయననేమో మీ ఎమ్మెల్యే గారు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, ఆయన పేర్లోనే ఆశ ఉన్నది. ఆశ మంచిదే, దురాశ మంచిది కాదు. కవిత గారు ఎంపీ గారు అనడానికి నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి ఇప్పుడు సడన్గా ఎంపీ గారు గౌరవనీయులు అని సంబోధించాలంటే కొంత ఇబ్బంది ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం, కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు ఒక పెద్ద ఆయన పేరు చెప్తే బాగుండదు, ఆయన ఇరుకున పెట్టినట్టు ఉంటుంది. కానీ ఆయన చెప్పిన మాట, ఈరోజు పార్లమెంటులో ఎవరైనా అద్భుతంగా ప్రసంగించగలిగే ఒక 5గురు వక్తలు ఉన్నారంటే ఆ 5గురులో మీ సోదరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉన్నారు. నిజంగా మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. నేను అద్భుతంగా తర్ఫీదునిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నాయకులుగా తయారు చేసినారన్నారు. కానీ నిజానికి మా నాన్నగారేం మాకు తర్ఫీదు ఇవ్వలేదు. అబ్బబ్బబ్బా, కవితక్క అంటే ఎంత ప్రేమో కదా అన్నకు. అన్నట్టు ఈడ ఏం మాట్లాడాలని కేటీఆర్ సారు అలా ఇంటామని సలహా అడిగిండట. అడిగితే ఏం చెప్పిందో ఎరికేనా? నేను అందరు తెలివైన మొగోళ్ళు చేసే పని నేను కూడా చేసి వస్తా. ఇంట్లో బయలుదేరేటప్పుడు నా భార్యను అడిగిన,
పెద్ద మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడాలని అడిగినా ఆమె ఒకటే చెప్పింది, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి సపడే కూసో, మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నాకంటే ముందు మాట్లాడిన జీవన్ బ్రహ్మాండంగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే సీనన్న ఇంకా బాగా మాట్లాడతాడు అని చెప్పి సపడే కూసో, ఆఖరికి మాట్లాడే అవకాశం వస్తే ఇక అన్ని వాళ్ళు చెప్పిండు, నాకు చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూసో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉన్నది. ఇట్లా అన్నాడు గాని తెలంగాణ సర్కారు చేసే అన్ని పనులను వరుస పెట్టి చెప్పుకొని అడిగినన్ని వరాలు ఇచ్చిపోయిండు యువరాజు కేటీఆర్ సారు. ఇక్కడి సంబరం అంతా చూస్తుంటే కాబోయే రాజావారు మా రామారావు సారేనని సంబరాలు చేసుకుంటున్నారు కారు గుర్తు కార్యకర్తలు.